అరే ఒకటి నీళ్లు సముద్రం పాలు చేస్తారు. నేను వారం కిందనే చెప్పినా, అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది, వర్షాలు పడబోతున్నాయి, మోటార్లు ఆన్ చేయండి, నింపండి అని చెప్పిన. ఇక నిజంగా చూడండి మీరు, అన్నపూర్ణ 3.5 టీఎంసీలు, ఆడు ఉన్నది 1 టీఎంసీ. అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ 3.5 టీఎంసీలు, ఉన్నది 1 టీఎంసీ. రంగనాయక్ సాగర్ 3 టీఎంసీలు, ఉన్నది 1 టీఎంసీ. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, ఉన్నది 10 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, అక్కడ ఉన్నది 4 టీఎంసీలు. బస్వాపూర్ 12 టీఎంసీలు, అక్కడ ఉన్నది 1/2 టీఎంసీ. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇయ్యొచ్చు కదా. ఎందుకు నింపవు నాకు అర్థం కాదు. నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. అంటే కాళేశ్వరం కూలిందన్నాం కదా, నీళ్లు నింపితే ఎట్లా? కూలిందంటే మరి ఇప్పుడు నీళ్లు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగా అయితమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరదకాలు ఓపెన్ చేయవేందయ్యా నువ్వు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ 61 టీఎంసీలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 టీఎంసీలు. 61 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరద కాలువ ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? ఆడ మిడ్ మానేర్ లో 30 టీఎంసీల మిడ్ మానేర్ లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. ఇవాళ ఎల్ఎండిలో కూడా 24కు 7 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. 24కు ఎల్ఎండిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్ లో 30కి 10 ఉన్నాయి. ఆడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా? ఈసారి కాలం లేట్ అయింది. వానకాలంలో సగం కూడా సాగు కాలేదు. మరి ఈ నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగన్న పూర్తి స్థాయిలో పంట పండుతుంది కదా. నీ ఉద్దేశం ఏంది? ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? వెంటనే మేము 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేర్కి వస్తాయి. ఎందుకు 3 మోటార్లు